సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ దేవుని మాటలు వినబడుతున్నావో సర్వలోక అంతటా అందరికీ మరి దేవుని ఆశీర్వాదములు దీవెనలు ఎల్లప్పుడూ ఆయన దయచేసేవాడిగా ఉంటాడు. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదం వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తున్నాం. నైనా ప్రభా తండ్రి, నీ కృప చేత ఆత్మ చేత బలపరిచి స్థిరపరిచేవాడవు. నీ గొప్ప కార్యము జరిగించే దేవానికి స్తోత్రం నాయన. నేను ఆది అంతం అల్ఫా ఒమేగా ఉన్న దేవానికి స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. ఆయన కుటుంబానికి దేవుడు, ఆయన దేశానికి దేవుడు, తండ్రి అన్నిటినీ తండ్రి అంతటా ప్రజలు తండ్రి రక్షణ పొంది నీ మార్గం నడిచినట్టు సహాయం చేయండి. ఆయన దేశాన్ని బాగు చేయండి, ప్రజలను రక్షించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభా నేను టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, దుష్టాత్మలు వెలుపటి శక్తిని వెలుపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి కృపను దయచేయమని ప్రార్థిస్తాం. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మిలుగా ప్రసాదించమని ఆయన మీకే మహిమా ఘనత ప్రభలు ఆరోపిస్తూ యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు ఆదికాండం 31వ అధ్యాయము 25వ వచనం నుంచి మరి చదువుకోబోతుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో లాబాను యాకోబును కలుసుకొనేను. యాకోబు తన గుడారంలో ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబాను తన బంధువులను గిలాదు కొండ మీద గుడారం వేసుకొని అని. అప్పుడు లాబాను యాకోబును, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చితివి. కత్తితో చెరపట్టబడిన వారి వలె నా కుమార్తెలను కొనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోవు. నన్ను మోసపుచ్చితివే. సంభ్రమంతోనూ పాటలతోనూ మెద్దల సితారాతోనూ నిన్ను సాగనంపుదనే. అయితే నీవు నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొనియక పిచ్చి పట్టిన వాళ్ళే చేసితివి. మీకు హాని చేయాలని టకు నా చేతనగును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి అయిన దేవుడు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకకూడదు, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛ గలవాడవి వెళ్ళగొరిన ఎడలా వెళ్ళుము. నా దేవతను నేల దొంగిలించదు అనగా యాకోబు, నీవు బలవంతంగా నా ఇత నుండి నీ కుమార్తెలను తీసుకొని పోదువేమో అనుకొని భయపడి, ఎవరి యొద్ద నీ దేవత కనబడిన వారు బతకకూడదు. నీవు నా యొద్ద వాటిని మన బంధువుల ఎదుట వెతికి నువ్వు దానికి తీసుకోనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలించనని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారంలో, లేయా గుడారంలోనికి, ఇద్దరికి దాసీల గుడారంలోనికి వెళ్ళాను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలోకి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళాను. రాహేలు ఆ విగ్రహంను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చొని ఉండెను. కాగా లాబాను ఆ గుడారం అంతటను తడివి చూచి అప్పటికి అతనికి దొరకలేదు. ఆమె తన తండ్రి తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పాను. అతడెంత వెతికినను అవి విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో అతనితో ఇట్లా మండిపడి, తరమనేలా నేను నీకు చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సామాగ్రి అంతటిని చూచిన తర్వాత నీ ఇంటి వస్తువుల్లో ఏది దొరికెను? నా వారి ఎదుట, నీ వారి ఎదుట అది ఇట్లు తీసుకొని తెప్పించుమంటూ వారు మన ఉభయుల మధ్య తీర్పురై ఉందరు. సోదరి సోదరులారా, మరి ఇక్కడ మరి చూసినట్టయితే యాకోబు మరి తాను పారిపోయినాడని మరి లాబాను తెలుసుకున్న వాడే మరి తాను ఒక తరుముతూ మరి లాబాను ఒక స్థలంలో తాను కలుసుకోవడం జరిగింది. మరి అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలు ముద్దు పెట్టుకొనియక పిచ్చి పట్టిన వాని వల్ల చేసేవి. మీకు హాని చేయాలంటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి అయిన దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ పలకకూడదు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ లాబాను నేను నా చేతనవుతుంది, నేను చంపగలుగుతాను, కానీ
నువ్వు ఎందుకు ఇట్టా పిచ్చి పట్టిన చేష్టలు చేసినావు, నా పిల్లలను నా మన్మలను ముద్దు పెట్టుకోకుండా నాకు చెప్పకుండా ఎందుకు దొరికొచ్చినావని బాధపడుతున్నాడు. ఒకవేళ అట్లా వీలు కలిగించినా కూడా బహుశా మరి లాభాను మరి అది చేసేవాడు కాదు. కానీ 20 ఏండ్లు వారు కలిసి ఉన్నారు. మరి ఎట్లా వారు ఒకరికి ఒకరు అర్థం చేసుకున్నారో తెలియదు. కానీ వారు నీ నీ తండ్రి ఇంటి మీద వాంచగలవాడవై ఉంటే మరి వెళ్ళు, కానీ మరి నాకు నా పిల్లలకు దూరం ఎందుకు చేస్తున్నావు అని, నా పిల్లలను తొలకపోయేటప్పుడైనా నాకు చెప్పాలే కదా అని మరి సంభ్రమంతో నిన్ను సాగనంపేవాడిని కదా అని చెప్తుంటున్నాడు. కాబట్టి ఇద్దరు మరి మామ అల్లుడు ఇద్దరు మోసగాళ్ళే, కానీ ఒకరి మించిన ఒకరు. కాబట్టి 20 ఏండ్లు మరి ఒక దొంగని నమ్ముతారా? కాబట్టి సోదరులారా, మరి కుయుక్తి, అదేవిధంగా ఉపాయశీలం, మరి ఎంతో వారికి ఆలోచన, ఒకరికి మించిన ఒకరికి ఆలోచన అనేది ఉందన్నమాట. కాబట్టి ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ మనము దేవుడు నడిపించిన విధానం మనకు తెలియకపోతే నష్టపోయేది మనమే అని గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుడు తన బిడ్డలకు నష్టం కలిగించాలని దేవుడు కోరరు, కానీ మనం చేసిన దానికి మనకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దేవుడు ముట్టజెప్పేవాడే ఉంటాడు. అందుకోసమే గలతీ 6:7 మరి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తనో అవే తన శరీరం నుండి క్షయమను పంట పోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట పోయును. కాబట్టి తన శరీరం నుంచి బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమనే పంట పోస్తాడని చూస్తుంటున్నాం. కాబట్టి సరైన విత్తనాలు పంట వేయాలి, సరైన పంట పోయాలి. కాబట్టి పాపం అనే విత్తనం వేస్తే పాపం అనే పంట పోస్తాం. కాబట్టి ఇద్దరు ఒకరి మించిన ఒకరు మోసగాలని అదే పనిగా ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు ఇచ్చేంత వరకు తాను ఓపిక కలిగి ఉండలేకుండా తండ్రిని అన్నను మోసం చేసి ముందుగానే వారు నాకు ఇచ్చేదేం, దేవుడు నాకు ఇచ్చేదేముందని ముందుగానే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగే తండ్రి గారు కూడా చిన్న కుమారుడు పెద్దవాడు చిన్న కుమారుడికి మరి దాసుడు అవుతాడంటే పెద్ద కుమారుని దీవించలేకపోయాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ అన్నను మోసం చేసినాడు, తండ్రిని మోసం చేసినాడు, మామ దగ్గర 20 ఏండ్లు కొలువు చేసినాడు, ఊడిగం చేసినాడు. కాబట్టి ఎంత కష్టపడినాడు, ఎండకు వానకు మరి ఎంత కష్టపడినప్పటికీ తనకు ఒక బీమా పథకం కూడా లేదు. తనకేమైనా జరిగితే గొర్రెలు పోతే కూడా తానే సొంతంగా పెట్టుకున్నాడు, మామకు చెప్పకుండా. కాబట్టి మరి ఎంతగానో తను మరి కష్టపడినట్టు, నిద్ర లేక మరి వానకు అని ఎండకు ఎండి వానకు తడిసి ఎంతగానో మరి ఇబ్బంది పడినట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో ఆయన మనకు సమాధానమును మరి శాంతిని దయచేసే దేవుడు, బలపరిచి స్థిరపరిచే దేవుడు ఒక మాట హెబ్రీ పత్రికలో 12:1 ఇంత గొప్ప సాకి సమూహము మేఘం వల్లే మనం ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాప నుండి విడిచిపెట్టి విశ్వాసకర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తెదము. తన ఎదుట ఉంచబడిన ఆనందకరమైన అవమానము నిర్లక్ష్యపెట్టి శిలువ సహితము దేవుడు సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. కాబట్టి మరి దేవుడు ఎంతో మరి శిలువను సహించినాడు, ఓపికతో ఆయన నడిపించినాడు. అదేవిధంగా చూసినట్టయితే మరి అదేవిధంగా దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో 38 మరి ఈ 25 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను నీ మెచ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేలను నేను తినలేదు, దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నేను నీ యొద్దకు తేక ఆ నష్టం నేనే పెట్టుకుంటుని.
పగటి యందు దొంగిలింపబడిన దానిని నేను, రాత్రి యందు దొంగిలింపబడిన దానిని నా యొద్ద పుచ్చుకొంటిని. నేను ఈలాగు ఉంటిని, పగటిని ఎండకు, రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని. నిద్ర నా కనులకు దూరమాయెను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతమును 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు భయపడి, దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసేదవు. దేవుడు నా ప్రయాసను, నా చేతుల కష్టాలు చూచి పోయిన రాత్రి నేను గద్దించానని లాబానుతో చెప్పాను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడినది అంతయు నాది. ఈ నా కుమార్తెలు వీరు కనిన కుమారులు నేడు నేను చేయగలను. కావున నీవును నిబంధన చేసుకుందాము రమ్ము. అది నాకు నీకు మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియగా, యాకోబు ఒక రాయి తీసుకొని దాని మీద స్తంభంగా నిలబెట్టి, మరియు యాకోబు ఆ రాళ్లను కూర్చుండని తన బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెప్పించి కుప్ప చేసిరి. అక్కడ వారు ఆ కుప్పకు భోజనం చేసిరి. లాబాను దానికి యెహర్షహా దూత అను పేరు పెట్టాను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టాను. లాబాను, నేడు ఈ కుప్ప నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను. కాబట్టి దానికి గలేదు అను పేరు పెట్టాను. మరియు మనం ఒకరి కొరకు మరి దూరముగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టాను. కాబట్టి అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునేను. చూడము, మన యుద్ధ ఎవరూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. కాబట్టి సోదరులారా, మరి ఇక్కడ మరి ఒక నిబంధన చేసుకుంటున్నట్టు మనం చూస్తున్నాం ఇద్దరు. కాబట్టి మరి ఆ కుప్ప దగ్గర కూర్చున్నారు. మరి యెహర్షహా దూత అంటే యేసుక్రీస్తే. మరి అలాగే మనం చూసినట్లయితే గలేదు అంటే కూడా యేసుక్రీస్తే ఈ రోజున. అలాగే మరి మిస్పా అంటే కూడా మనకు యేసుక్రీస్తు అని చూస్తుంటున్నాం. కాబట్టి ఇది సాక్షి కుప్ప, దేవుడే దీనికి సాక్షి. కాబట్టి దేవుడు సాక్షిగా ఉంటూ తన కృప చేత మరి నడిపించి, తన ప్రేమ చేత మరి విడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుడు చేసే గొప్ప కార్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మరి గమనించాలి. మరి ఈర్ష్య, కపటము, ద్వేషము, అసూయ ఉంటే వాటిని వదులుకున్నాడు. దేవుడు కృపామయుడు. దేవుని కృప మనకు ఎప్పుడు ఉండాలి అంటే కృపా సమాధానంతో మనం నడవాలి. దేవుడు చెప్పినట్టు దేవుని మాటలు వినాలి. కాబట్టి శాంతితో మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే అదేవిధంగా దేవుని యొక్క మాటలు మరి 51 వచనంలో, మరియు ఆయన నాకు, లాబాను నీకు మధ్య నేడు నిలిపిన ఈ స్తంభము చూడము, ఈ కుప్ప చూడము. హాని చేయవలని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకుండాను, నీవు ఈ కుప్ప స్తంభము దాటి నా యొద్దకు రాకుండాను ఈ కుప్ప సాక్షిగా ఉండునని అబ్రహాము దేవుడు, సహోదరుడు వారి తండ్రి దేవుడు అనే మధ్య న్యాయం తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడి దేవుడు తోడని ప్రమాణం చేశాను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి కొండ మీద రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లేచి కుమారులను కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిరి. కాబట్టి వారిని దీవించి తిరిగి ముద్దు పెట్టుకొని ఊరికి లాబాను వెళ్ళినట్టు చూస్తున్నాం. అంతకుముందు గృహదేవతలను దొంగిలించినది అని మరి రాహేలు చూస్తున్నాం. రాహేలు వంట సామాగ్రిలో దాన్ని పెట్టి ఈపు మీద తాను కూర్చొని, నాకు ఋతుస్రావం ఉంది, నేను లేవలేను, నన్ను ఏమనుకోకూడదు నువ్వు అని తండ్రిని మరి ఏదో విధంగా మరి తప్పించాల్సిందిగా చూస్తుంది. ఎవరికాడైతే ఆ దేవతలు ఉంటావో మరి వారే కుటుంబానికి యజమానులుగా ఉంటారు.
తండ్రి చనిపోయినాక. దాన్ని మరి చూసినట్టయితే దేవతలను మరి సెరాపీస్ అని అంటారు విగ్రహాలను. కాబట్టి ఆ దేవతలు ఎవరి కాడైతే ఉంటే వారే కుటుంబానికి యజమానులు అవుతారు. కాబట్టి ఇప్పటికే ఎంతో సంపాదించాడు, ఇంకా సంపాదించి ఒక చిల్లి గవ్వ కూడా యాకోబుకున్న దాంట్లోంచి వెళ్ళకూడదని నా దేవతలను తీసుకుపోయినావా అని అడుగుతున్నాను. సోదరులారా, తనకు తెలియదు రాహేలు ఇది దొంగిలించిందని. కాబట్టి మరి తాను ఏం చేస్తారులే మన వాళ్ళు అనుకున్నాడు. కానీ లాభాన్ని అనుకున్నాడు, నా కుమార్తెల్లో ఎవరో ఒకరు దీన్ని దేవతలను తీసుకొని ఉండొచ్చు అనుకున్నాడు. కాబట్టి తాను అంతా వెతికినాడు. కాబట్టి మనలో ఈ లోక సంబంధమైన వాటిని మనం పెట్టుకొని తిరగకూడదు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడదు. పర సంబంధమైన వాటి కొరకు మనం జీవించాలి. ఈ లోక సంబంధమైన దాని కొరకు మనం ప్రయాసపడి పరలోక సంబంధమైనది కోరుకోకూడదు. కాబట్టి మనము పరిశుద్ధమైన దాన్ని, మరి దేవునికి ఇష్టమైన దాన్ని మనం చేసేవారిగా ఉండాలి. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అనేది మనలో ఉండకూడదు. కాబట్టి కనికరం పడువారు ధన్యులు వారు మరి అని మనం చూస్తుంటున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు మరి స్వతంత్రించుకుంటారు భూలోకాన్ని. కాబట్టి సాత్వికులు ధన్యులు అని చూస్తుంటున్నాం. కాబట్టి నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. కాబట్టి మనము ఇటువంటి దాని కొరకు ప్రయాసపడాలి, ఇటువంటి దాని కొరకు మనం వెతకాలి అని బైబిల్ మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి సోదరులారా, అదేవిధంగా మరి చూసినట్టయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం ధ్యానించిన ప్రకారము ఆయన మనకు సహాయం చేసి నడిపించి పంపించిన దేవుడు సహాయాన్ని మనకు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించాలని ఆయన కృప. కాబట్టి ఆయనకు మనము విధేయతలమై జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే కీర్తన గ్రంథము 68:6 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. విశ్వాసఘాతకులకు నిర్జల దేశమందు నివసించెదరు. కాబట్టి దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేవాడు. దేవుడు ఒక కుటుంబాన్ని కర్త, కానీ ఒక కుటుంబానికి దేవుడు ప్రతి కుటుంబము ఒక చిన్న తరహా సంఘం అయిపోవాలి. ప్రతి సంఘము ఒక పెద్ద తరహా కుటుంబం అయిపోవాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశయం. కాబట్టి విశ్వాసమందు మనం నిలకడగా దేవునికి యథార్థంగా మనం చేసేవాడిగా ఉండాలి. కాబట్టి నిలకడ లేని మనస్సు లేని జీవితము మరి ఎంత ప్రయాసపడినా అది వేస్ట్గానే ఉంటుంది. కాబట్టి సమాధానంతో మనం శాంతితో ముందుకు కొనసాగాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్టే 3వ అధ్యాయం సామెతల గ్రంథము మరి 33వ భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాసము ఆయన ఆశీర్వదించును. కాబట్టి భక్తిహీనుల ఇంటి మీద నాశనము రాకముందే వారు భక్తి పిలిచి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడం అవసరం. కాబట్టి నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. ఆ ధన్యతను దేవుడు మనకు దయచేసేవాడు, ఇచ్చేవాడు ఉంటాడు. కాబట్టి మనల్ని అంతా దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఒక పాట కూడా ఉంది, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు లెక్క నిన్ను అడుగుతాడమ్మా. కాబట్టి దేవుడు తీర్పు రోజు ఆ లెక్క నిన్ను అడిగేవాడు. ఆ తీర్పు రోజుకు మనము దేవునికి లెక్క చెప్పవారంగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేసి నడిపించడం దాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలు కొందనాలు స్తోత్రం నాయన. నీ మాటలు ధ్యానించడం, నీ కృపలో నీ బిడ్డలను ఆశీర్వదించేవాడు, మేము దీవించేవాడు, కాపాడేవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, నేడు మాకు దేవుడు
తండ్రి, రాబోయే తరానికి దేవుడు, ప్రపంచానికి దేవ, గ్రామీణ ప్రజలకు దేవ, పట్టణాలకు దేవ, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి నాయన, నీతి, యథార్థత, పరిశుద్ధత, నాయన సత్యము ప్రజల్లో, దేశంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు గ్రామాన్ని కూడక తండ్రి మరి వ్యభిచారము, డ్రగ్స్, మందు, ఇందు, చిందు ఇవన్నీ వెళుతున్నాయి. గ్రామం ఎంతో పరిశుద్ధంగా ఉండడం అవసరం, నీతిగా ఉండడం అవసరం, పట్టణాలు ఎంతో పరిశుద్ధంగా ఉండడం అవసరం, దేశం ఎంతో బాగుపడడం అవసరం. వీటన్నిటి కొరకై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటాం. శత్రుకార్యం లైపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.